ఏంటో తెలుసా అది? మేము మా మేఘన్ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. నేను వచ్చేస్తానని చెప్పాలి చూడు 7th monthలో. అప్పుడు డాడీ గట్టిగా మొక్కుకున్నాడంట. మేము ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా డివోషనల్గా మా మొక్కు తీర్చుకుంటున్నాము. గోవిందా ప్లీజ్ నువ్వే కాపాడవయ్యా. సాలిడ్ రాళ్ళతో కడుతున్నావు. హలో గైస్, వెల్కమ్ టు వైష్ణవి. హలో. సో ఈరోజు మేము మా మేఘన్ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. ఏంటంటే తిరుమల వెళ్ళిన తర్వాత కాదు, తిరుమల వెళ్ళే ముందు ఒక మొక్కు ఉంది. ఏంటో తెలుసా అది? అప్పుడు నేను వచ్చేస్తానని చెప్పాలి చూడు 7th monthలో. అప్పుడు డాడీ గట్టిగా మొక్కుకున్నాడంట. దేవుడా ఇప్పుడు వద్దు, ఆపరేషన్ అవ్వకూడదు, 9th monthలో నార్మల్ డెలివరీ అవ్వాలి, అలా అయితే కొండ ఎక్కేసి వస్తామని మొక్కుకున్నారు మా వారు. సో ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకున్నాం అనమాట. మన కోసం డాడీ మొక్కుకున్నాడు. తెలుసా నీకు? ఏం తెలియనోటు అని చూస్తున్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి. దీపం తీసుకున్నాడు డాడీ. తీసుకోవాలి. మేము ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా డివోషనల్గా మా మొక్కు తీర్చుకుంటున్నాము. కానీ ఇంకొక మొక్కు ఏంటంటే పైన కొండ ఎక్కేంత వరకు మాకు అలిపి రాకూడదు. ఇంకొకటి ఇక్కడ పులులు ఉన్నాయంట అండి. అది కొంచెం నేను విన్నది నిజం కాకుండా ఉంటే చాలు. మొక్కు నాది కాదు, మా వారిది. మోసేది కూడా మా వారే. అమ్మ ఎక్కక ముందే నడుము నొప్పి వచ్చేసింది. గోవిందా ప్లీజ్ నువ్వే కాపాడవయ్యా. ఒక చిన్న సెంటిమెంట్, ఇక్కడ ఇలా రాళ్ళు పేర్చి పెడితే అంట మనం సొంత ఇల్లు కట్టుకుంటామని అంట. అందుకని గోడ దూకి మరి కొంచెం ఏంటి నేను ఒక్కదాన్ని దూకాలా, మీరు దూకరా? వెతుక్కుందాం, పెద్ద ఇల్లు కడదాం మనం. ఎంత పెద్దది కడదాం? ఇంత పెద్దది. పెట్టినవి కాకుండా కొత్త రాళ్ళు వెతికి తీయాలట. మాకు కొన్ని దొరికే చాయి. ఇదొకటి ఉంది ఇక్కడ కింద. డాడీ ఇదిగో పెద్ద ఇల్లు కడదాం. లేదు డాడీ కట్టేస్తున్నాడు మొత్తం. పడుతుంది. ఇంకొక ఫ్లోర్ మాకు పైన టెర్రస్ పైన పూల్ కావాలి. ఇదిగో స్విమ్మింగ్ పూల్. ఇది మేఘన్ కోసం. సారీ మరి అందుకే మాకు స్విమ్మింగ్ పూల్ కావాలి మరి పైన ఫ్లోర్ లో.
ఎందుకు అన్ని ఫ్లోర్ డాడీ ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. మనం ఇదిగో మనం పక్కన కట్టుకుందాం, ఇంటి పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇది స్విమ్మింగ్ పూల్ కోసం. డాడీ చూడు మన కోసం వెయిట్ కూడా చేయట్లేదు. డాడీ ఇంకొక రాయి వేద్దాం. ఓయ్ అరే అరే మన స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయింది. ఇలాగే ఉండు, మేము మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను చూడాలి. చెప్పేసా 2 ఇల్లు కట్టాం. మహేష్ అయిపోయింది. అర్రే సాలిడ్ రాళ్ళతో కడుతున్నావు. సరే నేను తీసుకోను వాడిని. బంపర్ ఆఫర్. బాటిల్స్ ఏం లేవు, పైదాకా వెళ్ళే అంత ఓపిక టైం లేదు. దాహం వేస్తుందని చెప్పి మేఘన్ బాటిల్ ఉంది, దాంట్లో పట్టుకుంటున్నాం. మేఘన్ వాటర్ బాటిల్తో మేమందరం తాగుతున్నాము. ప్రాణం లేచి వచ్చింది. ఇంకా ఎంత దూరం ఉంది, పైకి వెళ్ళాలి. వాడు ప్రస్తుతానికైతే పడుకున్నాడు. వాడు లేస్తే ఉంది ఒక్కొక్కరికి. ఇక్కడ వాటర్ ఒక లాగుందంట, అక్కడ వాటర్ ఒక లాగుందంట. బజ్జన్నాడు. వాటర్ నేను ఎత్తుకోను ఈరోజు. నేను మళ్ళీ వాటర్ నేను ఎత్తుకోను. పనిష్మెంట్ అంట. బాయ్ బాయ్. మీరు మెట్లు ఎక్కుతున్నారా? మరి అమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్. ఏం లుక్ ఇచ్చాడు, ఏదో పాపం, నేను పాపం అన్నట్టు లుక్ ఇచ్చాడు వాడు. వెళ్తున్నారు ఈరోజు మా వారికి పాపం. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి, ఐటీసీ ఉన్న వారికి ఏంటో ఎక్కడికో తెచ్చారు, ఏదో చేస్తున్నారు. కామ్గా కూర్చోవాల్సి వచ్చింది. వాడి రియాక్షన్. అమ్మ గుట్టి పొట్టు వచ్చేసింది. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. లాస్ట్ టైం ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి గుర్తొచ్చింది. మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చాము కదా మా వారు మేము కలిసి. అప్పుడు ఫస్ట్ టైం వచ్చింది మేము. అప్పుడు అక్కడ స్టీప్ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని అప్రాక్సిమేట్లీ ఒక 1.5 hour కూర్చొని అలాగే మాట్లాడుకుంటూ ఉండిపోయాం. ఇప్పుడు అది చూసేసరికి గుర్తొచ్చింది. సో మెమరీస్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మోకాళ్ళ పర్వతం ముందుంది అని బాగా గుర్తొచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ ఇలా కూర్చుంటే.
సిటీ మొత్తం కనిపిస్తుంది అక్కడ, తిరుపతి సిటీ. స్టెప్స్. ఫేస్ రెడ్ అయిపోయింది కదా పాపం, మా వారి పని అయిపోయింది. నేను ఎంత అడిగినా ఇవ్వలేదు, ఎవరు అడిగినా వాడిని ఎవ్వరికి ఇవ్వట్లేదు, ఆయన మాత్రమే ఎత్తుకొని వస్తున్నాడు. రేపు అనగా జనవరి 28వ తేదీన రామకృష్ణ బ్రో అమ్మా గోవిందా గోవిందా. మొత్తం డాడీ దగ్గరే ఉన్నాడు, నా దగ్గరికి రాలే. యాక్చువల్లీ వీడు వస్తున్నా అన్నాడు, మా వారు ఇవ్వను నాకు మొక్కుంది, ఒక్క స్టెప్ కూడా వేయడానికి లేదు అని ఎవరికి ఇవ్వలేదు తెలుసా. మొత్తం కింద నుంచి ఇక్కడ దాకా వీడిని మా వారే ఎత్తుకొని వచ్చారు బాబా. నార్మల్గా నడిస్తేనే నాకు ఈ రకంగా ఉంది, వీడిని ఎత్తుకొని పైకి అయిపోయారు బాబా. వీడిని ఎత్తుకొని ఇక్కడ దాకా రావడం అంటే అయిపోయారు నిజంగా. పిల్లల్ని ఎత్తుకొని వచ్చే పేరెంట్స్ ఉన్నారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఓకే, ఆబ్వియస్లీ అంటే కింద అదంతా ఎక్కేసి వచ్చేసరికి ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ ఒక తెలియని పాజిటివ్నెస్ ఉంటుంది తెలుసా. నిజంగా కష్టం అంటే అదో పెద్ద కష్టం కాదులేండి, బట్ దేవుడు మనం నిజంగా ఏదైనా పొరపాటు చేస్తే దానికి పనిష్మెంట్ అంటారు కదా, అలాగ అనిపించింది. కొంచెం టెస్ట్ చేశారు దేవుడు మమ్మల్ని, బట్ వీ మేడ్ ఇట్. సో ఇది మా ఓకే 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 షో 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 మేము వీడు రాకముందు వీడి కోసం నా కోసం మా వారు మొక్కుని ఇలా తీర్చుకున్నామన్నమాట. సో ఒకవేళ ఏమన్నా తప్పు చేస్తుంటే, పొరపాటు ఏదైనా చేస్తుంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్, తిట్టకండి. నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వెళ్ళి చాలా పనులు ఉన్నాయి, ఆల్రెడీ మా వారు పాపం చాలా ప్రాసెస్లో ఉన్నారు, రమ్మని పిలుస్తున్నారు. సో నేను వెళ్ళాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మా మొక్కుబడి తీర్చుకునే పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే, మీకేం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి బాయ్ బాయ్. మా వాడు బచ్చున్నాడు.